తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి మార్పు అనేది అవ్వబడిగా మనం చేసినామంటే చేసామనేది కాకుండా 100 రోజుల మార్పు అవ్వబడే విధంగా రేజింగ్ తెలంగాణ అనే దాని మీద నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. మరి అత్యధిక నిధులు కేటాయించింది చరిత్రలో మిగిలిపోయే విధంగా ఏ కాంట్రాక్టర్ రూపాయి పక్కన లేకుండా చెల్లించినటువంటి కార్పొరేషన్ ఏదైనా ఉందంటే అది వరంగల్ అని గర్వంగా ఇలా చెప్పుకోగలం. మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ వరంగల్లో పెట్టినప్పుడు కార్పొరేషన్ కు కానీ మరియు జిల్లా కానీ కావాల్సిన నిధులు కేటాయించడం, అందులో మార్పు కోరుకోవడం, మార్పు చూపించుకోవడం ఇప్పటికే ఎంతో మార్పు చూపించగలిగినాం. మరి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ పార్టీలు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క డివిజన్ కూడా కావాల్సిన నిధులు ఎక్కడ పక్షపాతదారులు చూపించకుండా కేటాయించడం జరుగుతుంది. మరి ఈ మార్పు అనేది ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలి. వరంగల్ కార్పొరేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యులు కావాలంటే చాలా ఉన్నాయి స్కీమ్స్. ఇప్పుడు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇస్తున్నాం, మీరు చూస్తున్నారు కదా. మన రాజీవ్ సౌకర్య గారికి మొదలు పెడితే ఎన్నో ఉన్నాయి. ఇవాళ డిపార్ట్మెంట్ లో కూడా రాత్రి తిప్పలు లేకుండా వాటి యొక్క ఎలిజిబిలిటీ కోసం తిరగడంలో స్టాఫ్ అందరూ కూడా నిబద్ధమై ఎన్నో రోజులకి ఎన్నో రేషన్ కార్డులు కానివ్వండి, ఇంకేదో కానివ్వండి, కార్పొరేషన్లో అభివృద్ధి కానీ రోడ్లు నిధులు అన్ని కూడా ఉన్నాయి కదా. ఇందులో ఇవాళ గతంలో వర్షాలు వస్తే మునిగేది. ఇవాళ మీడియా సోదరులందరూ గతంలో వర్షాలు వస్తే ఇక్కడ కాలనీలలో తిరిగేది. ఇప్పుడు మీరు కాలనీలలో తిరగకుండా పక్క జిల్లాలకు పోతున్నారు మీరు అందరూ కలిసి. ఎందుకంటే విజువల్స్ మీకు అవసరం, మరి ఇక్కడ దొరకట్లేదు అంటే అది మా గొప్పతనం, మా మార్పు అనేది మీకు శుభసూచకంగా చెప్తున్నాం. ఇంకా కూడా 5-10% మిగిలి ఉన్నాయి. అక్కడ రాజకీయాల ఖచ్చితంగా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అందరూ కూడా ఏ సమస్య ఉన్నా ఏ పార్టీ వాళ్ళైనా మమ్మల్ని అడిగిన చోట తప్పకుండా వాటిని నెరవేర్చే విధంగా మేము వివరిస్తాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మొట్టమొదలుగా తెలంగాణ అమరవీరులకి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్లన్నిటి కూడా 100 రోజుల కార్యక్రమాన్ని రైజింగ్ తెలంగాణలో భాగంగా 100 డేస్ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా మార్పు అభివృద్ధి అనేది మరోసారి ఈ 100 రోజులలో తీసుకురావాలనే ఉద్దేశంతో దీంట్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అధికారులు, ప్రజలు, గౌరవ కార్పొరేటర్ల ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని 100 రోజుల పాటు తీసుకోవాలని, ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం మన మహోత్సవ కార్యక్రమం, ఈ సిల్టింగ్ కార్యక్రమం, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే తొందరగా తీసుకురావాలనే కార్యక్రమం, దాంతోపాటు ఓవెన్ సర్వే అనే కార్యక్రమం, ఇవన్నిటితో పాటు జంక్షన్ల అభివృద్ధి, నగరంలో జరుగుతున్నటువంటి ఏ సమస్య అయినా కానీ మౌలిక సదుపాయాలన్నీ కూడా 100 రోజులలో ఒక ప్రణాళికగా ప్రతి వాడలో కూడా జరగాలని, రైనీ సీజన్ని దృష్టిలో పెట్టుకొని వర్షాకాలంలో జబ్బులు రాకుండా మలేరియా డిపార్ట్మెంట్ని అన్ని డిపార్ట్మెంట్లను ముందుకు తీసుకొని అటు శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ 100 రోజుల కార్యక్రమాన్ని దాన్ని తీసుకున్నాము. దానికి లాంచింగ్ కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలుపెట్టినందుకు ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నగరాభివృద్ధికి ఈ రోజు ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా గతంలో ఎన్నో ఏళ్ల ప్రజల ఆకాంక్ష అయినటువంటి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ని కూడా మేము మొదలు పెట్టుకోబోతున్నాం. దానికి ఆల్రెడీ ప్రణాళిక సిద్ధమైంది, DPR రెడీ అయింది. 4170 కోట్లతోటి దాన్ని కూడా తీసుకుంటున్నాము. ఇవన్నీ కాకుండా గతంలో పెండింగ్ ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ ఫండ్స్ ను కూడా 173 కోట్లను ఇవ్వడం ద్వారా ఈరోజు నగరాభివృద్ధి సాధించుకున్నాము. అంతేకాకుండా LRS కూడా మేము ఈరోజు ప్రజల సహకారంతో 133 కోట్లని LRS నిధులు కూడా కార్పొరేషన్ వచ్చింది. అందువలన వరంగల్ నగరం అభివృద్ధి పదంలో ఈరోజు ముందుకు సాగుతుంది. గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా మేము స్థానికంగా వారి డివిజన్ల సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ఈ నిధులన్నీ ఉపయోగించుకొని మేము ముందున్న కాలంలో ఇంకా అభివృద్ధిని తీసుకువెళ్తామని తెలియజేస్తున్నాము. అందరికీ కూడా మరోసారి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.